హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం హీట్ ట్రాన్స్ఫర్లో కొన్ని టాపిక్స్ అండ్ అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసుకుందాము. మనకి ఫస్ట్ ఈ టాపిక్స్ ఈ క్లాస్లో మనం ఏం టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాము అనేది ఇక్కడ నోట్ చేశాను. ఫస్ట్ చూడండి, డైమెన్షనల్ అనాలిసిస్. నెక్స్ట్ బకింగ్హామ్స్ పై థీరం ఫర్ ఫోర్స్డ్ అండ్ ఫ్రీ కన్వెక్షన్, రిలీజ్ మెథడ్, నాన్ డైమెన్షనల్ నెంబర్స్, అలాగే ప్రాబ్లమ్స్. మనకి బకింగ్హామ్స్ థీరం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే నాన్ డైమెన్షనల్ నెంబర్స్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వీటి గురించి తెలియాలి అని అంటే ముందు అసలు డైమెన్షనల్ అనాలిసిస్ గురించి మనకి కంప్లీట్గా తెలియాలి. దాన్ని బట్టి ఇవన్నీ వస్తాయన్నమాట. సో డైమెన్షనల్ అనాలిసిస్ గురించి తెలుసుకునే ముందు ఇక్కడ ఒక డెఫినేషన్ ఉంది, అది చదువుకుందాము. డైమెన్షనల్ అనాలిసిస్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ రిక్వైర్డ్ టు డిస్క్రైబ్ ఏ గివెన్ ఫిజికల్ సిచ్యుయేషన్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇంప్లాయిడ్ బై ద యూనిట్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ మన డైమెన్షనల్ అనాలిసిస్లో ఈ ఓవరాల్ డెఫినేషన్లో మనకి గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, ఒకటి. రెండోది ఫిజికల్ క్వాంటిటీస్. ఈ 2 పాయింట్లు మనం బాగా గుర్తుంచుకోవాలి. యాక్చువల్లీ డైమెన్షనల్ అనాలిసిస్ అనేది ఒక మ్యాథమెటికల్ మెథడ్ అండి. ఇది ఏంటంటే నెంబర్ ఆఫ్ మన ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ డైమెన్షనల్ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. అయితే దీన్ని ఏమంటారంటే స్టడీ ఆఫ్ సింబల్స్ అంటారు, లేదా స్టడీ ఆఫ్ డైమెన్షన్స్ అంటాం అన్నమాట. ఇది మనకి ఫిజికల్ క్వాంటిటీస్ మధ్యన ఉండే రిలేషన్షిప్ని అనాలిసిస్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. దీనిలో ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అని అంటే దాంట్లో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. సో ఈ డైమెన్షనల్ అనాలిసిస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ వేరియబుల్స్ అన్ని కంబైన్ చేసి అదంతా ఒక డైమెన్షనల్లెస్ గ్రూప్ కింద మనం ఫామ్ చేయడం జరుగుతుంది. సో డైమెన్షనల్లెస్ గ్రూప్ అంటే ఏమొస్తాయి అని అంటే రెనాల్డ్స్ నెంబర్, ప్రాండాల్ట్ నెంబర్, నస్సెల్ట్ నెంబర్, ఇలాగ మనం ఉంటాం చూడండి. ఇవన్నీ డైమెన్షనల్లెస్ నెంబర్స్ అన్నమాట. సో ఈ గ్రూప్ కింద ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దానివల్ల మనకేంటి సింపుల్ అవుతుంది అన్నమాట. ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్న దానికి మనం ఇంకా అంటే వాటిని కంబైన్ చేసి ఒక గ్రూప్ కింద, ఒక డైమెన్షనల్లెస్ గ్రూప్ కింద ఫామ్ చేసినప్పుడు మనకి కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట. అంటే మరి అంత క్రిటికల్ వేలో వెళ్ళదు అప్రోచ్ అనేది. సో ఈవెన్ మనం ఇంతలా చేసినా సరే మనం ఏంటంటే ఎక్స్పెరిమెంట్ డేటాని అంటే ఇప్పుడు డైమెన్షనల్ అనాలిసిస్ అనేది ఒక కరెక్ట్ రిలేషన్షిప్ని వీటి గురించి ఇవ్వదు మాట. ఇది డైమెన్షనల్ గ్రూప్ ఈ డైమెన్షనల్ గ్రూప్ గురించి ఒక ఖచ్చితమైన ఒక రిలేషన్షిప్ అనేది ఈ డైమెన్షనల్ అనాలిసిస్ ఇవ్వదు. దాన్ని బట్టి మనము ఈవెన్తో మనం అనలైజ్ చేసినా సరే ఏంటంటే ఒక ప్రాక్టికల్స్ కండక్ట్ చేసి వచ్చిన డేటాతో మనం రిలేట్ చేసుకోవాలి అన్నమాట. సో ఆ విధంగా ఇది ఉంటుంది. దీనిలో మనకి డైమెన్షనల్ అనాలిసిస్ అంటే ఎలాగా మనం తీసుకుంటాము, ఎలా స్టడీ చేస్తాము డైమెన్షన్స్తో అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి, ఒక ఫిజికల్ బాడీ ఏదైనా తీసుకున్నామంటే దాని యొక్క మెజర్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, డైమెన్షనల్ అనాలిసిస్ రిఫర్స్ టు ద ఫిజికల్ నేచర్ ఆఫ్ ద క్వాంటిటీ, డైమెన్షన్స్ అండ్ ద టైప్ ఆఫ్ యూనిట్ యూజ్డ్ టు స్పెసిఫై ఇట్. ఇక్కడ చూసారా, మనకి ఈ ఒక బాక్స్ ఉంది, రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ బాక్స్ ఉంది. దీని యొక్క డిస్టెన్స్ని మనం డైమెన్షన్ ఎల్తో డినోట్ చేస్తున్నాం. అలాగే ఏరియా మీటర్ స్క్వేర్, మీటర్ అంటే లెంత్, సో ఎల్ స్క్వేర్. సో వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్ కింద తీసుకుంటాము, అంటే దాని అర్థం లెంత్ ఎల్ క్యూబ్. అంటే కొన్ని ఫండమెంటల్ డైమెన్షన్స్ అనేవి ఉంటాయండి. అవి ఏంటి అని అంటే మాస్,
మాస్, లెంత్, టైమ్ అండ్ టెంపరేచర్. సో ఈ ఫండమెంటల్ డైమెన్షన్స్ అనేవి అన్నిటికీ కూడా అంటే ఫిజికల్ క్వాంటిటీస్ అన్నిటికీ కూడా ఇవి రిపీట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లిస్ట్ ఇచ్చాను నేను కంప్లీట్గాని. సో లెంత్, మాస్, టైము, వెలాసిటీ వాటి యొక్క ఫార్ములాస్, వాటిలో ఈ ఫండమెంటల్ ఆర్ ప్రైమరీ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎలా తీసుకుంటాం అనేది నేను లిస్ట్ అవుట్ చేశాను. సో మనం ఏదన్నా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని అనుకుంటే కనుక మనకి ఈ వీటి యొక్క ఫార్ములాస్, వాటి యొక్క ఫండమెంటల్ డైమెన్షన్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మ్యాక్సిమం రిపీటెడ్గా మనకి కొన్ని అంటే మనకి రిపీటెడ్గా ప్రాబ్లమ్స్లో కొన్ని మాత్రమే మనకి మెన్షన్ చేయడం జరుగుతుందండి. సో అవి ఏంటి అనేది, వాటి ఫార్ములాస్, వాటికి ఫండమెంటల్ డైమెన్షన్స్ ఏమొస్తాయి అనేవి గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. మనకి ఈ డైమెన్షన్ అనాలిసిస్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫండమెంటల్ డైమెన్షన్స్ అంటాం, సెకండ్ వన్ ఈజ్ సెకండరీ డైమెన్షన్స్. ఫండమెంటల్ లేదా ప్రైమరీ డైమెన్షన్స్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ సెకండరీ డైమెన్షన్స్ అన్నమాట. ఇవి చూడండి, ఈ డైమెన్షనల్ అనాలిసిస్లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ రిలీజ్ మెథడ్, బకింగ్హామ్స్ పై మెథడ్ అండ్ బ్రిడ్జ్మ్యాన్స్ మెథడ్, మ్యాట్రిక్స్ టెన్సర్ మెథడ్. సో అలాగా మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. కానీ మనకి థియరిటికల్గా డిస్కస్ చేసుకున్నది ఏంటి అని అంటే రెండు. ముఖ్యంగా ఈ ఫస్ట్ 2 మెథడ్స్ని మనం థియరిటికల్గా డిస్కస్ చేసుకున్నాం. ఇందులో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినది ఏది అని అంటే బకింగ్హామ్స్ పై మెథడ్. ఈ మెథడ్ దీని గురించి అడిగినప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ కానీ అసలు మర్చిపోవద్దు, ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. అలాగే దీని మీద ఉన్న ప్రాబ్లం కూడా చాలా ఈజీ. సో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అయితే దీనిలో కూడా మనం ఈ డైమెన్షనల్ అనాలిసిస్ సింపుల్గా ఈ డైమెన్షనల్ అనాలిసిస్ అనేది మనం సింపుల్ అల్గోరిథం ద్వారా మనం మెన్షన్ చేయొచ్చండి, స్టెప్ బై స్టెప్. ఇక్కడ చూడండి, రైట్ ద ఫంక్షన్ రిలేషన్షిప్ ఇన్ ద ఫార్మ్ y = KABCD ఇలా ఉన్నాయి కదా. సో దీన్ని ఒక ఫంక్షన్ కింద, ఫంక్షనల్ రిలేషన్షిప్ కింద మనం ఫస్ట్ ఫామ్ చేస్తాం. నెక్స్ట్ దాని యొక్క పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈక్వేట్ చేస్తాం. అంటే డైమెన్షనల్ హోమోజీనిటీ అని అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్, ఒక ఈక్వేషన్ ఉంది అని అంటే దాని యొక్క పవర్స్ అనేవి మనం ఈక్వేట్ చేసి దాన్ని సాల్వ్ చేస్తాం అన్నమాట. దానికి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ విధంగా మనం దీన్ని అల్గోరిథం మోడల్లో స్టెప్ బై స్టెప్ మనం ఈజీగా మెన్షన్ చేసి చూపించవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ క్లాస్లో నేను బకింగ్హామ్స్ పై థీరం గురించి, అలాగే రిలీజ్ మెథడ్ గురించి అండ్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.